ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి లడ్డు తయారీలో నేతిలో జరిగినటువంటి కల్తీ అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసినటువంటి అంశం. ఇది రాజకీయంగా ఒక దుమారాన్ని రేపిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగిందని, నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుతో తీసినటువంటి నూనె కలిసింది అని చెప్పి నివేదికలు చెప్తున్నాయని, ఇది నిజంగా చాలా బాధాకరమని, ఇలాంటి కల్తీ జరిగి ఉండకూడదని, ఒకవేళ అలాంటివి జరిగి ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే సమయంలో ఆయన వక్ఫ్ బోర్డు చట్టం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఏ విధంగా అయితే హిందూ దేవాలయాలకు చెందినటువంటి బోర్డులలో అన్యమతస్థులకు స్థానం లేదు అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయో, అదేవిధంగా వక్ఫ్ బోర్డులో కూడా అన్యమతస్థులకు స్థానం ఇవ్వకూడదు కదా, మరి అలాంటిది వక్ఫ్ బోర్డు చట్టాలను సవరించి వక్ఫ్ బోర్డులో హిందువులను మెంబర్లుగా చేస్తామని చెప్పి ఎలా చెప్తున్నారు అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది.